నిజమైన స్నేహం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన నుంచి ఏం కోరుకోదండి. నిజమైన స్నేహం ఏంటి చెప్పిన, మన కోసం ఒక్కొక్కటే చెప్పండి వదిలేసుకుంటారు. ఆడేనండి నిజమైన ఫ్రెండ్. మన కోసం ఎవడైతే అన్నీ వదిలేసుకుంటున్నాడో, వాడి పేరుని, వాడి ప్రఖ్యాతిని, వాడి సమయాన్ని, వాడి యొక్క బలాన్ని, మనకు కావాల్సినవన్నీ వాడు మన కొరకు వదిలేసుకుంటుంటే వాడే నిజమైన స్నేహం. వాడు అలాంటి ఎప్పుడు వదలదు. ఎందుకంటే వీడు సహోదరుడు కన్నా గొప్పోడు, వీడు మన గర్భాన్ని పుట్టిన అన్న కన్నా తమ్ముడి కన్నా గొప్పడు. వాడిని ఎప్పుడు వదలకండి. మన కొరకు త్యాగం చేసి, మన కొరకు నిందలు మోసి, మన కొరకు బాధలు మోసి, మన కొరకు అన్నీ చేసిన అలాంటి ఎప్పుడు వదలకండి. అలాంటి వాడు, అలాంటి ఆయన ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు, ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పేతురుకి అర్థమైపోయింది, ప్రాణమేంటి ప్రభువా, నేను తల క్రిందులుగా నీ కొరకు సిలువ వేయబడ్డానికి నేను సిద్ధం. తల క్రిందులుగా చనిపోయాడు. ఎవరు చెప్పండి? పేతురు గారు. ఇంకా స్నేహాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత స్టెఫెను కూడా ఫ్రెండ్. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఫ్రెండ్ కోసం చెప్తుంటే, ప్రాణాలు తీసేస్తుంటే, నా ఫ్రెండ్ హెచ్చింపబడ్డానికి నేను ప్రాణం ఇచ్చేస్తానని ఆ ఫ్రెండ్ వైపు చూసి చచ్చిపోయాడు. మనమైతే ఏమంటాం చెప్పండి? పొరపాటున మన ఫ్రెండ్ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకుంటే, దరిద్రుడు అంతా నీ వల్ల జరిగిందని అంటాము. ఎవరిని? ఫ్రెండ్ అన్నీ. ఈ మధ్య ఒకటి అలాగే దూరం అయిపోయాడు. జేమ్స్తో ఉంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి, ఇబ్బందిగా ఉంటే స్నేహం వదిలేస్తారా? కదా అర్థం లేదు. జేమ్స్తో ఉంటే ఇబ్బందిగా ఉంటే స్నేహం వదిలేస్తారా? ఇబ్బంది, బాధలు, నిందలు వస్తే స్నేహం చేయరా? స్నేహం మీకు తెలియదు. నేను అనుకున్నాను, అరే నేను ఫ్రెండ్ అనుకున్నాను, నా రాంగ్ డెసిషన్ రా మిమ్మల్ని ఫ్రెండ్ అనుకోవడం అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, స్టెఫెను చంపేస్తున్న ఆ ఫ్రెండ్ వైపు చూసి నేను వచ్చేస్తున్నాను అన్నాడట. మనకి ఇబ్బందులు కలిగిన, సమస్యలు కలిగిన, ఎవరి వలన మనకి ఇబ్బంది కలిగిన, ఆయన ఎప్పుడు మన స్నేహితుడు కాదని లోకంలో చెప్పండి అనుకూడదు. మన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన స్నేహితుడు మన కొరకు రక్తం కాచాడు, మన స్నేహితుడు మన కొరకు తన నిండు జీవితాన్ని చెప్పండి అర్పించేశాడు. స్టెఫెను చనిపోతూ యేసుప్రభు వచ్చేస్తున్నాను అన్నమాట. యేసుప్రభు వచ్చి, మీరు నాకు స్నేహితులన్నా వెంటనే భుజమే చేసేలేదట. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? రారా అలాగే వెళ్ళిపోతాం అంటాం మనం. వాళ్ళు ఎప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా గౌరవాన్ని చెప్పండి తగ్గించలేదు. ఎప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండే, కానీ ఆ ఫ్రెండ్ గౌరవాన్ని ఎప్పుడు మనం చెప్పండి తగ్గించుకోరు. ఆయన గౌరవాన్ని అలా ఇస్తూనే గౌరవంగా ప్రాణం ఇచ్చేశారు. చివరికి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, గొప్పవాడు తక్కువవాని కొరకు చెప్పండి ప్రాణం ఇచ్చేశాడు. మన స్నేహాలు ఎవరితో చేస్తామని చెప్పండి? మన మిడిల్ క్లాస్ అయితే మిడిల్ క్లాస్తోనే ఉంటుంది. మన గొప్పలు అయితే చెప్పండి గొప్పలతో ఉంటుంది. మనందరూ కులస్తులు అనుకోండి, ఆ కులగైతోనే స్నేహం చేస్తాం. మనంతా బంధువులు అనుకోండి, ఆ బంధువులతోనే స్నేహం చేస్తాం. కానీ ప్రభు చూడండి, గొప్పోడు చెప్పండి పాపులతో స్నేహం చేయడానికి శరీరధారిగా వచ్చి చచ్చిపోయాడట. నిజానికి ఆయన మనతో స్నేహం చేసేంత గొప్పలమేమీ కాదు, కానీ ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఇలాంటి ఫ్రెండ్ను వదిలేసి ఎవడో గాలోడిని ఫ్రెండ్ ఆడి కోసం నువ్వు ఏదో చేస్తానంటే నేను చెప్తున్నాను, ఆడేం చేయండి నీ కోసం గుర్తెట్టుకో, ఆడు చక్కగా వెళ్ళిపోతాడు. చాలామంది దేనికి చచ్చిపోయారంటే ఫ్రెండ్తో తిరిగి లారీని గుద్ది చచ్చిపోయారు. దేనికి చనిపోయారంటే ఆడు ఇరికించేసి ఇటు సైడ్ అయిపోయాడు. దేనికి చనిపోయారంటే ఈరోజు స్నేహితుల వల్ల సగ జీవితాలు నాశనం అయిపోయిన లేరండి. అలా వాళ్ళు చేసే ఆ భయంకరమైన కార్యాలు, వారు రెచ్చగొట్టే విధానాలు, వాళ్ళ బోడి సలహాల వల్లే ఈరోజు స్నేహాలు ఈరోజు ప్రాణాలు తీసేస్తున్నాయి. కానీ ఈ స్నేహంతో మీరు జతకట్టండి. ఈయనకి హృదయాన్ని ఇచ్చేయండి, ఈయనకి గౌరవాన్ని ఇచ్చేయండి, ఈయనకి జీవితాన్ని ఇచ్చేయండి. ఈయన ఎప్పుడు మీ నమ్మకాన్ని ఉంచేయండి. ఇందాక అన్నయ్య ముగిస్తూ మంచి మాట అన్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగితే నీ ఫ్రెండ్ ఎలాంటాడు చెప్పనా, నీకు ఏ సమయానికి ఏం కావాలో చెప్పండి అవన్నీ చూసుకుంటాడు. మన ఫ్రెండ్ ఎలా ఉంటాడు చెప్పినా, మన పర్సనల్ డబ్బులు ఏమైనా చూసుకుంటాడు. మన ఫ్రెండ్ ఎలా ఉంటాడు చెప్పినా, వీడికి ఏమైనా పనికొత్తలేదు చూసుకుంటాడు. కానీ మన ఫ్రెండ్ ఎలా అంటాడు చెప్పినా, మన కోసం అన్నీ ఇచ్చేయడానికి రెడీ అయిపోతాడు. అందుకే ముస్తఫా డేలో మనం తెలుసుకోవాల్సిన చెప్పండి మంచి మాట ఏంటంటే చెప్పండి, మన నిజమైన స్నేహితుడు దావీదు లాంటి వాడు, యోనాతాన్ లాంటి వాడు అయి ఉండాలి. మన నిజమైన స్నేహితుడు యోహాను ప్రభు లాంటి వాడు అయి ఉండాలి. మన నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అప్పుడు ఈయనవాడు నా పాట తగ్గినేసి నేను నిజంగా స్నేహితుల్లో ఫీల్ అయిపోయాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీడిపోయినది స్నేహం ఒకటాను. విషయం ఏంటి చెప్పిన అందరూ వీడిపోయారు. అది కష్టం వచ్చిన నష్టం ముస్తఫా అని కొవ్వొత్తులు అట్టుకుని నేడు చేసుకోవాలి. తర విషయం తెలిసింది ఏంటాడు, ముస్తఫా కదాడు దొంగప్ప అని తెలిసింది. చివరికి ఆ డిప్ మీద కొట్టేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. అలాంటి స్నేహాలు మనకొద్దు. మనకు నిజమైన స్నేహితుడు ఒకే ఒకరు ఎవరు చెప్పండి, యేసుక్రీస్తు. గాడ్ బ్లెస్ యూ.